అందరికీ నమస్కారం. సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో మనశంకర వరప్రసాద్ అలానే భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో ఈ రెండింటికి ఒక వార్ జరుగుతుందట బాక్స్ ఆఫీస్ దగ్గర. ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో మేడం. హలో మా. ఎస్ మేడం, ఇప్పుడు అంటే ఎలా ఉంది మేడం బాక్స్ ఆఫీస్ వద్ద? ఈ రెండు మూవీస్ నడుస్తున్నాయి అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అంటే ఒకటి నిన్న విడుదలైందండి, ఒకటి ఇవాళ విడుదలైంది. ఎస్ మేడం. నిన్న మన శంకర వరప్రసాద్ గారు విడుదలైతే ఇవాళ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇద్దరు కూడా క్లాసు మాసు హీరోలు. ఎక్కడా కూడా అంటే చిరంజీవి సీనియర్ అనుకోండి ఆయన. సో చిరంజీవి గారి సినిమా గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. అది హిట్ అని మనం చెప్పాము. అది కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తుంది. అదేవిధంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి. రవితేజ చాలా బాగా చేశాడు. మళ్ళా మాస్ మహారాజా వెనక్కి అంటే ఆ క్యారెక్టర్ లాగా మంచి ఒక క్యారెక్టర్ చేశాడు. ఇందులో అంటే హాస్యం కూడా ఉంది. హాస్యాన్ని పండించాడు. ఒక భర్త పడే కష్టాలు. అంటే ఇది ఒక రకంగా పెళ్ళైన వాళ్ళు చూడాలి అని అంటున్నారు. ఎందుకంటే భర్తలు ఇప్పుడు ఒక పెళ్ళయ్యాక మళ్ళీ ఇంకొక అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళటం అనేది తప్పు కదా ఎవరైనా. సో అది ఎట్లా ఉంటుంది, ఒక భర్త ప్రేయసి పెట్టే కష్టాలేంటి అతనికి అనేది ఈ సినిమా. మన శంకర్ వరప్రసాద్ గారు ఒక భార్యాభర్తలు విడిపోవడం. సో ఇందులో కర్ణాటకకు చెందిన మైనింగ్ బిజినెస్ మ్యాన్గా వెంకీ దగ్గర ఇతను ఉంటాడనమాట ఆయనకి. సో భార్యను వదిలేయడం కథ. అంటే ఇద్దరు విడిపోతారు. ఆ తర్వాత పిల్లల్ని ఎలా కలుస్తాడు, పిల్లలకి ఎలా తెలుస్తుంది, అదొక స్టోరీ. అది ఫ్యామిలీ ఓరియంటెడ్గానే ఉంది. ఇక్కడ ఫ్యామిలీ ఓరియంటెడ్గానే ఉంది. కాకపోతే ఏంటంటే ఎవరి స్టైల్లో వాళ్ళు సినిమాలు చేస్తారు. అయితే ఈ రెండు ఇవాళ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయా అంటున్నారు. అయితే సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ప్రజలు చూస్తారు. ఇక్కడ డబ్బు కోసం ఏమి ఉండదు కదా. అందులో ఇప్పుడు ఈ సినిమాకి హైప్ ఏం లేనట్టుంది. అంటే టికెట్ రేట్స్ నేను మాట్లాడేది. సో అందువల్ల ప్రజలకు ఇబ్బంది ఉండకపోవచ్చు. రవితేజకు ఉండే ఫ్యాన్స్ రవితేజకు ఉన్నారు. అందుకని ఖచ్చితంగా ఇది ఎన్ని కోట్లు సంపాదిస్తుంది, ఎన్ని వందల కోట్లు అనేది కాకుండా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందా లేదా. పాటలు ఓకే అంటున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అంటున్నారు. ఎస్ మేడం, రవితేజ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారనుకోవచ్చు. ఎందుకంటే హిట్ లేక సతమతం అవుతున్న ఈ టైంలో. ఖచ్చితంగా ఇప్పుడు చిరంజీవి గారికి ఎట్లా హిట్ కావాలో రవితేజకి అలాగే కావాలి. సో ఈ సంక్రాంతి ఇద్దరికి కూడా 2026 చాలా మంచి ఒక సక్సెస్ ఇచ్చింది ఇద్దరికి అని చెప్పచ్చు. కాబట్టి ఎవరి రేంజ్లో వాళ్ళు, అంటే ఇప్పుడు వీళ్ళు పోటీ పడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే అదొక రకమైన కథ, ఇదొక రకమైన కథ. రెండు ఫ్యామిలీ ఓరియంటెడే, కానీ ఎవరి జోనర్ వాళ్ళదిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రజలు రెండూ చూస్తారు. ఇప్పుడు ఇది దొరకకపోతే దానికి వెళ్తారు, అది దొరకకపోతే దీనికి వస్తారు. ఎస్ మేడం, ఈ రెండు మూవీస్తో చూసుకుంటే ప్రభాస్ గారి మూవీ ఏ విధంగా ఉందనుకోవచ్చు మేడం? ప్రభాస్ మూవీ కొంచెం ఇబ్బంది పడుతుందండి. కలెక్షన్స్ పరంగా కొంచెం ఇబ్బందిలో ఉంది. ఎందుకంటే అది కథ జనాలకు ఎక్కలేదు. ఓకే, మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీకు ఒక నేటివిటీ అనేది ఉండాలి. ఇప్పుడు మన నేపథ్యం మనకి లేకుండా తెలుగు నేపథ్యం, లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల నేపథ్యం ఏదున్నా కూడా ప్రజలు చూస్తారు. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనే ఒక భేదం రాదు. కానీ మనకి అసలు సంబంధం లేనిది ఎక్కడితో తీసుకొచ్చి, అంటే క్యారెక్టర్స్ని మాట్లాడేది. ఆర్టిస్టులు అనే వాళ్ళని మీరు లోకల్ ఆర్టిస్టులు పెట్టుకోకుండా ఎవరినో తీసుకొచ్చి, ఒక్క ఆర్టిస్ట్ కూడా మనకి తెలిసి లేరు. అందరూ ఎప్పుడెప్పుడు వాళ్ళలో తీసుకొచ్చారు. అది కూడా సినిమాకి మైనస్ అయింది. ఇప్పుడు హీరోయిన్స్ని ఎక్కువ పెట్టేస్తే సినిమా హిట్ అవుతుంది, అవదుగా. ఇప్పుడు ఏదో ఒక కొత్త సినిమా రాబోతోంది, 5 హీరోయిన్స్ అని విన్నాను నేను. అలాగా దేనికి? అది నేను అంటున్నది ఏంటంటే, ఎక్కువ మందిని మీరు హీరోయిన్స్ని పెట్టేసి ఒక తెలుగు వాళ్ళని కూడా పెట్టకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టులు తెలుగు వాళ్ళు ఉండరు, ఆర్టిస్టులు తెలుగు వాళ్ళు ఉండకపోతే అంటే హీరోయిన్స్ నేను అనేది, ఇంకా సినిమా దేనికి చూడాలి మనం? తెలుగుదనం లేకుండా, తెలుగు నేపథ్యం లేకుండా ఒక సినిమా తీస్తే దాని బదులు ఒక హిందీ సినిమా చూసుకోవచ్చు కదా మనం కూర్చొని. నేను అంటున్నది అది. ఇప్పుడు చూడండి, దురంధర్ సినిమా తీసుకోండి మీరు. దురంధర్ ఓన్లీ హిందీలో తీశారు. ఇవాళ అది 1276 కోట్లు ఎంతో సంపాదించింది. అది కదా ఇప్పుడు నేను చెప్తున్నది అది. మీరు పాన్ ఇండియాలకు వెళ్ళకండి, అవసరం లేదు. పాన్ ఇండియా కోసం రకరకాల క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మీరు, అంటే వివిధ భాషల నుంచి ఆ సినిమాని ఒక కలగూర గంపలాగా చేసి, ఎవరి భాష సరిగా ఉండదు. అసలు తెలుగు వాళ్ళే తెలుగు భాష సరిగా మాట్లాడటం లేదు. ఇంకా వేరే లాంగ్వేజ్ వాళ్ళు వచ్చి ఆ భాష మాట్లాడితే అదేదో అతుకుల బొంతలాగా ఉంటుంది. ఆ గొంతులు సూట్ అవ్వవు ఒకవేళ డబ్బింగ్ ఇస్తే. ఇప్పుడు మీరు ఒక హిందీ ఆర్టిస్ట్కి ఉండే మొహానికి ఒక తెలుగు ఆర్టిస్టు ఒక డబ్బింగ్ ఇస్తే ఎక్కడైనా సూట్ అవుతుందా? అది లేదు మేడం, వాయిస్ సింక్ అవ్వదు. అవును.
ఈ సినిమాలు ఫెయిల్ అవ్వడానికి కారణం చెప్తున్నా. ఇదే ప్రభాస్ తోటి తెలుగు వాళ్ళని పెట్టి ఓన్లీ తెలుగులో ఒక సినిమా చేస్తుంటే సూపర్గా ఉండేదిగా. ఎస్ మేడం, అవును. తెలుగు హీరోయిన్ని పెట్టి కథ కొంచెం మార్చుకుని మామూలుగా మన వాళ్ళని పెట్టి ఒక చిన్న కథ, సాధారణ కథ తీసున్నా కూడా ఆ సినిమా పండేది. నేను అంటున్నది అది. ఇవాళ మనశంకర వరప్రసాద్ సినిమా హిట్ అయినా, ఒకవేళ లేదు భర్త మహాశైలకు విజ్ఞప్తి హిట్ అయింది అనుకున్నా, దానికి కారణం నేటివిటీ. ప్లస్ ఇప్పుడు మన మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే కథలు మనకి దగ్గరగా ఉంటాయి అవి. సో దాన్ని వాళ్ళు ఆ క్యారెక్టర్స్లో ఉన్నప్పుడు మనం పోల్చుకుంటాం వాళ్ళతోటి. ఓ ఇది నా కథలాగా ఉంది, ఇతను భలే చేశాడే నాలాగే, ఇది నేను ఈ సిచ్యువేషన్ నేను ఎదుర్కొన్నాను కదా మా ఆవిడతో, అట్లాంటి ఫీలింగ్స్ వస్తాయి. యాక్చువల్లీ రవితేజ గారి మూవీకి పెద్దగా ప్రమోషన్స్ కానీ ఎక్కడ కూడా చేసినట్టు కనిపించలేదు. బట్ అయినా కానీ పబ్లిక్లో కాస్త పాజిటివ్ వస్తుందని చెప్పాలి కదా మూవీ గురించి. అదే కదా కావాలి, మీకు అదే చెప్తున్నా. ఇవాళ మీరు ఎక్కువ ప్రమోషన్స్ చేయకుండా ఒక సినిమాని మీరు సంక్రాంతి బరిలోకి దింపి, అది కూడా ఒక చిరంజీవి సినిమా ఉన్నప్పుడు, అంతకుముందు ఒక ప్రభాస్ సినిమా వచ్చినప్పుడు మీరు ఈ సినిమాని రిలీజ్ చేయగలిగారంటే అంటే మీ దగ్గర కథలో కొంచెం బలం ఉందన్నమాట. ప్లస్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రవితేజ సర్కిల్ రవితేజకు ఉంది. ఇవన్నీ వెరసి జనాలకి నచ్చి ఉండొచ్చు అది. ఆ కామెడీ కావచ్చు, ఇప్పుడు కామెడీ కూడా ఉంటుంది కదా ఖచ్చితంగా. మనిషికి కావాల్సింది ఏంటి? కామెడీ. ఇప్పుడు మనం రోజు కొట్టుకుని చచ్చిపోతూ ఉంటే మనకేం నచ్చదు. అందులో ఈ మధ్యన విపరీతంగా హింస ఎక్కువైపోయింది చూసారా సినిమాల్లో, విపరీతంగా. అది కూడా మనకు అసలు అర్థం కావట్లేదు. ఆ సినిమాలు మీకు ఏమైనా అర్థమవుతున్నాయేమో నాకు తెలియదు కానీ డార్క్లో చీకట్లో చూపిస్తారు ఆ క్యారెక్టర్స్, ఒళ్ళంతా రక్తం. ఏంటది? ఎందుకు ఆ క్యారెక్టర్స్? దీనికంటే కూడా ముందు ప్రమోషన్స్లో వీటిలో ఎక్స్పెక్టేషన్స్ కూడా హైలో పెంచేస్తున్నారంటే ఏమంటారు? అది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అసలు అవసరం లేదండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా భర్త మహాశైలకి ఏం పెద్ద వాళ్ళు ఇది చేశారు, ఏమి చేయలే, క్యాజువల్గా రిలీజ్ చేశారు. ఇంకా మీకు మెగాస్టార్ది అయితే వాళ్ళ కూతురు ప్రొడ్యూసర్ ఉన్నారు, వాళ్ళు కొంచెం హైప్ ఇచ్చుకున్నారు. ఇక్కడ అది కూడా లేదు. కాబట్టి ఇలా ఉండాలి సినిమాలు అనేది. వచ్చాయా, చక్కగా ఆడాయా, వెళ్ళాయా, మనకు ఒక మంచి మెమొరీని ఇవ్వాలి ఒక సినిమా. ఇవాళకి కూడా పాత సినిమాలు మనం గుర్తుపెట్టుకునే పాటలు అట్లా మన నాలిక మీద ఉన్నాయి అంటే అది సాహిత్యం గొప్పతనం, ఆ నటుల గొప్పతనం, ఆ సినిమా గొప్పతనం తీసిన వాళ్ళది. అందుకని సినిమాలు అనేవి ఒక రోజుకో లేకపోతే ఓ నెల ఆడుతుందా, ఓ వారం ఆడుతుందా, మన డబ్బులు వచ్చేసాయా లేదా, ఈ కాన్సెప్ట్ కాదు. మిమ్మల్ని ఎవడు ఖర్చు పెట్టమన్నాడు 300 కోట్లు? అవసరం లేదు కదా. మీరు 50 కోట్లు 100 కోట్ల సినిమా తీయండి, ప్రజల మీద ఎందుకు రుద్దుతారు? మీరు ఎందుకు ఒక హీరోని అంత గొప్పవాడిని చేసేసి ఆయన దిగిరానని అక్కడెక్కడో కూర్చుని 3 ఏళ్లకు సినిమా చేసి అవసరమా? ఇవన్నీ అవసరం లేదు. మీరు 10 మంది హీరోలను చేయండి అబ్బా, ఒక 10 మంది చిన్న పిల్లల్ని తీసుకొచ్చి హీరోలను చేయండి, మంచి సినిమాలు తీయండి. జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. హీరో ఎలివేషన్ ఎవరికి అవసరం లే, ప్రజలు చేస్తేనే వాళ్ళు హీరోలు అవుతున్నారు. కాబట్టి ప్రొడ్యూసర్స్ వాళ్ళ వెనకాల పడి వాళ్ళని కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమాలి అవసరమా? వాళ్ళు డేట్స్ ఇవ్వలేదని 3 ఏళ్ళు మీరు ఇక్కడ కూర్చుని వడ్డీలు కట్టుకుంటూ అవసరంలా. అందుకని మార్కెట్ని మీరు మార్చండి అంటున్నా. సినిమా మార్కెట్ మారాలి, ప్రజలకు తగ్గట్టుగా సినిమాలు ఉండాలి తప్ప హీరోలకు తగ్గట్టు కథలును సినిమాలు తీయకూడదు. నేను చెప్తున్నది అది. అందుకని ఇవాళ మనశంకర వరప్రసాద్ కావచ్చు, భర్త మహాశైలకు విజ్ఞప్తి కావచ్చు, దేనికదే అంటే పోటీ ఏం లేదు. ప్రజలకు ఏది నచ్చితే చూస్తారు, కానీ 2 నచ్చాయని మాత్రం మనకు తెలుస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.